శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమీక్షలు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం జూలై నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 2 ముఖ్యమైన సూచనలు. వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. జూలై 4వ తారీఖు పూర్ణాహుతి. ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. వారాహి వారి దర్శనం చేసుకుని సకల శుభాలు పొందండి. అలాగే నెలకు 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో జూలై 5వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు. మీకు ఏదైనా సందేహం ఉన్నట్టయితే స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేస్తే వివరాలు చెప్తాను నేను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 3 ఆఫ్ పెంటికల్స్ కార్డు చేసుకుందాం. ఇంకోటి 5 ఆఫ్ సోర్డ్స్ కార్డు చేసుకుందాం. 3 ఆఫ్ వ్యాండ్స్. బాగుంటుంది. నెమ్మదిగా పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి. సహాయం తీసుకోండి, సహాయం చేయండి. అడగని అమ్మనే పెట్టదని సామెత మీరు గుర్తు తెచ్చుకొని నోరు తెరిచి మీరు అడుగుతూ ఉండాలి. ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ వస్తుంది. మీకు 3వ తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు. కార్యసిద్ధి ఉంటుంది, ప్రయాణాలు ఉంటాయి, అనుకూల వాతావరణం ఉంటుంది. 5వ తారీఖు తర్వాత మీకు సక్సెస్ రేటు పెరుగుతుంది. ఎప్పుడు విడిపోయిన స్నేహితులు వాళ్ళు కలుస్తారు. మీరు డెవలప్ అవడం కోసం ఏం చేయాలి, మీరు అన్ని రకాల ప్రయత్నాలు మీరు చేస్తారు. బాగుంటుంది. మీకుండే సమస్యని మీరు మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి. ఇది ముఖ్యమైన సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ కప్స్, ప్రజెంట్ 5 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ స్టార్. మీ పాస్ట్లో రకరకాల ఆలోచనలు, దీర్ఘమైన ఆలోచనలు, ఫ్యామిలీ గురించి, సంతానం గురించి, ఎలా చేయాలి, ఏం చేయాలి అర్థం కాని తెగని ఆలోచనలతో సతమతమైనటువంటి స్థితి. ప్రస్తుతంకి వస్తే మీకు ఏలినాడిసిన తొలగిపోయింది, కానీ జ్యోతిష శాస్త్రీత్యా. కానీ మీ టారో రీడింగ్ చెప్తుంది ఏంటంటే శనిగ్రహ ప్రభావం ఏమి చాలా ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బద్ధకం, మందత్వం, చిరాకు, విరక్తి అన్నీ ఉంటాయి. ఉన్నదాంట్లో తృప్తి పడాలి తప్ప లేనిది రాని దానికోసం ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ఏమైనా కానీ మనిషి ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉండండి. 5వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఫ్యూచర్ కార్డులో స్టార్. మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ప్రయత్నం చేసే విధానం సరైన విధానం కాకుండా అనవసరంగా టైం, డబ్బు వేస్ట్ చేసుకుంటారు. ఒక పని 10 సార్లు తిరగడం అలా కాకుండా మీరు ఆన్సర్ టు ది పాయింట్ కింద మాట్లాడుకోవాలి. కరెక్ట్గా ప్రయత్నం చేయాలి. సిస్టమేటిక్గా ప్రయత్నం చేస్తే సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 8 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 2 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా ప్రత్యేకమైన ఇబ్బందులు అంటే ఏమీ లేవు. మీ పని మీరు చేసుకోండి, ఎవరిని పట్టించుకోవద్దు. సామాజికంగా మీ కుటుంబపరంగా 8వ తారీఖు తర్వాత పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. అందరూ కలుస్తారు. మీ పని మీరు చేయండి, మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి. ఇది స్కిప్ కొట్టకుండా చూసుకోండి. సామాజికంగా అన్ని రకాల అవకాశాలు, అర్హతలు ఉండి గుర్తింపు, గౌరవం లేకుండా ఓ మోన్ అలా ఉంటారు. ఓ తెలియని అడ్డం ఉంటుంది. ఆ అడ్డానికి కారణం మీకు తెలియదు. దాన్ని మీరు పట్టించుకోరు. మీరు పట్టించుకోకుండా మీరు ఎందువల్ల మీకు పని మూవ్మెంట్ రావట్లేదు, సామాజిక గుర్తింపు రావట్లేదు విషయం మీకు గుర్తించినట్లయితే, సరిగ్గా గుర్తిస్తే దానివల్ల మీకు చాలా లాభం కలుగుతుంది. మీ ప్రాబ్లం మీరు కరెక్ట్గా రెక్టిఫై చేసుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్డ్స్. కత్తి మీద సాములాగా ఉంటుంది. పని ఒత్తిడి పెరిగిపోతుంది, పని భారం ఎక్కువైపోతుంది. కానీ మీకు కూడా వర్క్ మీద మీకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అకస్మాత్తుగా తెలియని నిర్లిప్తి వచ్చేస్తుంది. కానీ తప్పదు కాబట్టి పోరాడుతూ ఉంటారు. తెలియని ఫైటింగ్ చేస్తూ ఉండాలి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కింద ఉంటుంది. ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప మీరు తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుంది. ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? ఎస్ ఆఫ్ వ్యాండ్స్. ప్రయత్నం చేస్తూ ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. మీరు కన్సల్టెంట్కి ఏదైనా దొరికే అవకాశం ఉంది. పర్మనెంట్ జాబ్ కాకుండా కన్సల్టెంట్, కాంట్రాక్ట్ జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. అంత అనుకూలంగా లేదు. 5వ తారీఖు తర్వాత ఏదో కొంత బాగుంటుంది. మీరు చేసిన సిస్టంలోనే ప్రాబ్లం ఉండి ఉంటుంది. గుర్తు చూసుకోండి, సరిగ్గా చెక్ చేసుకోండి. మీరు చేసే వ్యాపారం, మీరు అనుకున్న యాక్టివిటీ, నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాంట్లోనే కొంత ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల ఆ మిస్టేక్స్ మినిమైజ్ చేసుకోండి, బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది. మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటే, ఈ ఎస్ఐపిలో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక అవన్నీ మెచ్యూరిటీ, డబ్బు వచ్చే అవకాశం. ఏదైనా ప్లాట్లు ఏదైనా కొంటే కనుక అవి సేల్ అయ్యి వాటి మూలంగా రేట్లు బాగా పెరిగి ప్రాఫిట్లు వచ్చే అవకాశం. ఇలాగా ఆర్థికంగా మంచి బలమైన స్థితి కనబడుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఏం కనబడట్లేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఇబ్బంది ఏం లేదు. కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఏమైనా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావాలి తప్ప అంతకన్నా ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది ఉండదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఫుల్. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచన తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, ఉద్యోగం మార్పు, స్థలం మార్పు లాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని చేయండి తప్ప తొందరపడ్డారు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది.
కర్మ అనేది వెంటాడుతూ ఉండదు ఎవరైనా కానీ ఈ సమయంలో తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హెర్మిట్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? జడ్జ్మెంట్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్. మగవారు చాలా బాగుంటుంది. గుర్తింపు, గౌరవం, మర్యాదలు ఉంటాయి. సౌమ్యులు, మంచి వాళ్ళని పేరు తెచ్చుకుంటారు. అందరికీ తల్లో నాలుగులాగా ఉంటారు. రోల్ మోడల్ లాగా ఉంటారు. మీకు 9వ తారీఖు తర్వాత 10వ తారీఖు తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. ప్రయత్నం చేయండి. బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఆడవారికి సంబంధించి మీరు మిస్టేక్స్ మేమే చేసుకుంటారు. ఎక్కడ ఎందువల్ల ఏం పొరపాటు జరుగుతుంది, ఎందువల్ల కొంత ఒంటరితనం ఎదుర్కొంటున్నాము, ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుంటారు. బాగుంటుంది. పరిస్థితులు మార్పులు చేసిన ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీకు సక్సెస్ వస్తుంది. వైవాహిక జీవితంలో కూడా పెద్ద ప్రశాంతంగా ఏమి ఉండదు. బిజీగా ఉంటారు. అనవసరం బాధ్యతలు, అనవసరం ప్రయాణాలు వీటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం సహనంతో ఉండాలి. ఒకరి కోసం టైం స్పెండ్ చేసి ప్రయత్నం చేయాలి. మనసు మాట్లాడుకోవాలి. మొదటి 4-5 రోజులు కొంత బిజీగా ఉన్న తర్వాత బాగానే ఉంటుంది. సంతానపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ముఖ్యంగా స్త్రీ సంతానానికి సంబంధించి శుభాలు జరుగుతాయి. పెళ్ళి అవ్వడం కానీ, ఉద్యోగం రావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటివి ఉంటాయి. పూర్తిగా అనుకూలత ఉంటుంది సంతానపరంగా. విద్యార్థుల పిల్లలు కూడా గౌరవం, గుర్తింపు వస్తుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ, జాబ్ రావడం కానీ, పెళ్లి సంబంధం సెటిల్ అవ్వడం కానీ, ఫారిన్ ఎడ్యుకేషన్, ఫారిన్ ట్రావెలింగ్ అన్నీ కూడా బాగుంటాయి. చాలా అనుకూలమైన కాలం. నక్షత్రాల వారికి తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? టెంపరెన్స్. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్డ్స్. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మీకు లైఫ్లో ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటారో మీకు తెలుసు. అందువల్ల ప్రతి సమస్యకి సమాధానం మీకు ఉంటుంది. ధనిష్ట వాళ్ళకి కూడా మీకు ఏ సమస్య వస్తుంది, ఏ సమస్యకి ఎలా ఎదుర్కోవాలన్నీ మీకు తెలుసు. ఉత్తరాషాఢ వాళ్ళకి న్యాయంగా మీకు రావాల్సింది మీకు ఖచ్చితంగా వస్తుంది. మీకు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే అవి సెటిల్ అవుతాయి. అనుకూలంగా ఉండదు. కోర్టు కేసులు ఉంటే అవి మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. బాగుంటుంది. 10వ తరగతి మంచి శుభవార్తలు వింటారు. శ్రవణ నక్షత్రం వాళ్ళు దేనికి తొందరపడద్దు. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. పడి దెబ్బతినే అవకాశం ఉంటుంది. శక్తికి మించి పనులు చేయవద్దు. శక్తికి మించిన కమిట్మెంట్స్ మీరు ఇవ్వద్దు. ఎంతవరకు అంతవరకు మీ లిమిట్ దాటిపోకుండా మీరు చూసుకోండి. ధనిష్ట వాళ్ళు పర్వాలేదు. 4వ తరగతి అనుకూలంగా వాతావరణం ఉంటుంది. ఏ సమస్యను ఎదుర్కొంటారు మీరు, ఏ సమస్య తట్టుకోగలుగుతారు మీరు, పర్వాలేదు. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి. అసలు ఏ పరిహారం చేయకపోయినా ఏం పర్వాలేదు. నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకుంటే బాగుంటుంది. శ్రవణం వాళ్ళు ఏం చేయాలి? మెజిషియన్. మీరు కూడా శివారాధన చేసుకోండి. రుద్ర దశాక్షరి మంత్రం జపం చేసుకోండి. లేదా నవగ్రహాన్ని ఆరాధన చేసుకోండి. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ వ్యాండ్స్. శనిగ్రహాన్ని ఆరాధన చేయండి. శని ప్రదక్షిణాలు చేసి శనికి తైలాభిషేకం చేసుకోండి. శనికి నువ్వులతో దీపం పెట్టండి. బాగుంటుంది. ఈ పరిహారాలు 5 జరిగి జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.